గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవ్యై నమో నమః. ఓం నమో నారాయణాయ. వెల్కమ్ టు చాగంటిపాటి టాక్స్. మార్గశిర మాసం ప్రత్యేకం విష్ణు పురాణం 9వ రోజు పారాయణము. పుత్రకామేష్టి యాగం చేసిన యవనాశ్వుడు పట్టాభిషిక్తుడు అయినాడు. ప్రజలను కన్న బిడ్డలుగా చూస్తూ పాలన సాగించినాడు. అతనికి సంతానం కలగనందున మిక్కిలి బాధపడ్డాడు. ఆ నిమిత్తంగా మంత్రులను, బ్రాహ్మణులను, ఆస్థాన పండితులను పిలిపించి సభ జరిపించాడు. ఆ సభలో అతను పిల్లల కోసమై పరితపిస్తూ వార్లకు రాజ్యాన్ని అప్పగించాడు. అనంతరం ఆయన భార్యను వెంట తీసుకుని అడవులకు వెళ్ళాడు. ఆ దంపతులు తపస్సు చేసి సంతానం పొందాలని ఆశతో వెళ్ళారు. నిర్జనారణ్యంలో నిర్ణీత స్థలంలో ఏకాగ్రచిత్తులయ్యి ఆ దంపతులు నిష్ఠాగరిష్ఠులుగా తపంబొనర్చెను. ఎంతకు తమ కోరిక తీరే అవకాశం లభ్యపడలేదు. అందుకు ఆ దంపతులు నిరుత్సాహమున నొచ్చుకొనుచుండిరి. ఇదిలాగున జరుగుతుండగా కొంతకాలానికి కొందరు మునులు అటు తిరుగుతున్నారు. అప్పుడు ఆ మునులు ఆ దంపతుల్ని అడిగి విషయమంతటినీ అడిగి తెలుసుకున్నారు. రాజదంపతులు మునులకు మొక్కినారు. తాము చేస్తున్న తపస్సు సిద్ధించి పుత్రప్రాప్తితో తమ కోరిక తీరునట్లు అందుకు మార్గమును తెలుపమని కోరినారు. అప్పుడు ఆ ముని పుంగవులు బాగా ఆలోచించినారు. తదుపరి ఆ రాజదంపతులతో ఈ విధంగా చెప్పినారు. రాజా, తపస్సు చేసినంత మాత్రాన మీ కోరిక తీరడం దుర్లభము. మీ మానసిక ఆరాటములు మీకు గల కోరికను భంగపరుస్తున్నాయి. అందువలన భగవంతుడు అనుగ్రహించడు. భగవంతుడు సాక్షాత్కరించి మీ కోరికను తీర్చడు. సంతానం పొందడానికి మంచి క్రతువు ఒకటి ఉంది. యాగం చేయాలి. ఆ యాగమే పుత్రకామేష్టి. కాబట్టి మీ దంపతులు రాజధానికి తిరిగి వెళ్ళండి. విప్రులను ఆహ్వానించి ఆ యాగమును చెయ్యండి. మీకు గల కోరికను తీర్చుకోండి. రాజా, బహుపరాక్రమశాలి అయిన కుమారుడొకడు తప్పకుండా కలుగగలడు అనెను. మునులు చెప్పినది ఆచరించాలని తలిచారు ఆ రాజు దంపతులు. యవనాశ్వుడు మునులకు కూడా ఆహ్వానించినాడు. పుత్రకామేష్టి యాగమును ప్రారంభించినారు. యజ్ఞశాల యందు కలశము నిండుగా నీరు ఉంచి దానిని వేదిక మీద ప్రతిష్ఠించినారు. తదుపరి హోమం చేయసాగిరి. ఆలుమగలు ఉపవాసము వ్రతదీక్షతో వేదసమ్మతమున పుత్రకామేష్టి యాగం చేయసాగినారు. కటిక నేల ఎందే దంపతులు నిద్రించుచున్నారు. పుత్రకామేష్టి పూర్తి అయిన రాత్రి ఉపవాసముల చేత అలసిపోయిన రాజదంపతులు క్రతువు నిర్వహించిన సమయమున అందరూ గాఢంగా నిద్రించుచున్నారు. అర్ధరాత్రి సమయంలో యవనాశ్వుడు దాహం అధికమైనందువలన నిద్రలేచి వేదిక మీద ఉన్న కలశంలోని నీరును త్రాగి తదుపరి తిరిగి పరుండినాడు. మహారాణికై ఉంచిన కలశోదకము తిరిగి ఉండినది. అది చూసిన మునులు కోపోద్రేకులై గర్జించినారు. మునుల ఆగ్రహానికి భయపడి వణికిపోయి యవనాసుడు జరిగిన విషయమంతటినీ వార్లకు వివరించి చెప్పినాడు. అప్పుడు ఋత్విక్కులు, రాజా, నీ భార్యకు ఇవ్వవలసిన నీరు నువ్వు తాగినావు కాబట్టి నీవే గర్భమును దాల్చుదువుగాక అని అన్నారు. అంతేగాకుండా నీకు యశోభూషణుడు, తేజో విరాజితుడు, సకల సద్గుణ సంపన్నుడు అయిన కుమారుడు పుట్టును అని అన్నారు. మాంధాత పుట్టుక. యవనాసుడు గర్భము దాల్చినాడు. ఆ గర్భము దినదినానికి పెరిగినది. 9 మాసములు నిండినవి. అప్పుడు యవనాశ్వుని కుడి డొక్క నుండి కుమారుడు పుట్టినాడు. 1,000,000 సూర్యుల తేజో సంపన్నుడు అయిన ఆ బాలుడు జననమునకు ప్రకృతి పరవశించింది. రాజదంపతులకు అమితమైన ఆనందం కలిగినది. రాజ్యమంతటా ప్రజలు వేడుకలు జరుపుకున్నారు. పుష్పవర్షం కురిసినది. దేవదుందుబులు ఘనంగా మోగినాయి. రాజదంపతులకు, రాజపరివారమునకు, నగర ప్రజలకు ఆనందం కలిగింది. వారి ఆనందానికి అంతులేదు. దేవతలు ఆకాశం నుండి దిగినారు. మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వెళ్ళారు. తల్లిదండ్రులు ఆ బాలుని అమిత ప్రేమానురాగాలతో పెంచసాగినారు. అంతేకాకుండా ఆ బాలునకు మాంధాత అని నామకము చేసినారు. మాంధాతకు యుక్త వయసు రాగానే రాజశేఖరుని పుత్రిక శశిబిందువును వివాహం ఆడినాడు. ఈ భూమండలాన్ని ఏలుతున్నాడు. శశిబిందువు వలన మాంధాతకు పురుకుత్యుడు, అంబరీషుడు, మురికుందుడు అనబడే 3 కుమారులు, 50 మంది కుమార్తెలు కలిగినారు. సౌభరి అనబడే మునిజలములపైన
తపస్సు చేసుకొనుచు జలచరముల కేళీ విలాసమును చూసి మోహితుడైనాడు. అతని సంసార సుఖమును పొందగోరి తపము చాలించినాడు. మాంధాతకు వద్దకు వచ్చినాడు. ఆయనకు గల 50 మంది కుమార్తెల్లో ఒక కుమార్తెను తనకిచ్చి పెళ్లి చేయమని కోరినాడు. ఆ ముసలముని మాటలను తిరస్కరించలేక ఆయనను తన కుమార్తెలో ఎవరు వరింతురో ఆ కన్యను ఇచ్చి వివాహం చేస్తానని మాట ఇచ్చినాడు. మాంధాత ఆ తక్షణం అంతఃపురంలో ఉన్న తమ కుమార్తెల వద్దకు మునిని పంపించినాడు. అఖండ తేజస్సు కలిగిన ఆ మునిని తమ కుమార్తెలు అందరూ మోహించిరి. అందువలన తమ కుమార్తెలు అందరినీ ఆయనకిచ్చి వివాహం చేశాడు. ఆ 50 మంది కన్యలకు భర్త అయి సౌభరి అనేకములు గల అనుగు ధన కనక వస్తు వాహనాలు కానుకలతో ఆశ్రమమునకు వెళ్ళి విశ్వకర్మను పిలిచి తనకు తన భార్యలకు యోగ్యమైన గృహములను నిర్మించవలసిందిగా కోరినాడు. అప్పుడు విశ్వకర్మ దేవేంద్రుని భవనం మించినదిగా అనేక సౌధములతోనూ చక్కని నగరుని నిర్మించి ఇచ్చినాడు. భార్యలతో భోగములందు తేలియాడుచు సౌభరి ముని ఒక్కొక్క ఆమెయందు 3 కుమారుల చొప్పున సంతానము పొందినాడు. అనంతరం సంసారం త్యాగమునొచ్చినాడు. విష్ణు సేవ తత్పరుడై తరించినాడు. ఆంగీరసుల కథ. మాంధాత మహారాజు కుమార్తెల గురించి వివరించిన పరాశర మహర్షిని ఉద్దేశించి మైత్రేయుని మాంధాత కుమార్తెల గురించి చెప్పారు. అతని కుమారుల గురించి చెప్పండి అని అడిగినాడు. అప్పుడు పరాశర మహర్షి ఈ విధంగా వివరించినాడు. మాంధాత చక్రవర్తి కుమారులు అంబరీషునకు యవనాసునకు హరితుడు జన్మించినారు. హరితునకు కోట్లాది గంధర్వులు జన్మించిరి. వారు ప్రసిద్ధులై పాతాళమునకు వెళ్ళి పన్నాగములను చూపించినారు. రత్నములను భామినీలను అపహరించినారు. వారి ఆగడములను సహించని నాగులు మహావిష్ణువు వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. అప్పుడు మహావిష్ణువు నా అంకమునందు పుట్టిన పురుకుత్సుని ఆశ్రయించండి, అతనే మిమ్మల్ని రక్షించగలడు అని చెప్పినాడు. తిరిగి తన లోకములకు వెళ్ళిన నాగులకు ఒక ముని తారసపడినాడు. అతడు పురుకుత్సుడు. నర్మదా నదిని ప్రేమించి ఉన్నాడు. ఆ రాజు యందు ఆమె కూడా ప్రేమాతిశయమున ఉన్నది కనుక మీరెల్లరూ నర్మదను ఆశ్రయించి మీకు పురుకుత్సుని సహాయం లభ్యమగును అని చెప్పినాడు. ఆ వెంటనే వారందరూ నర్మదా నదిని ఆశ్రయించినారు. తమ బాధలను వివరించారు. పురుకుత్సుని సహాయమును కోరినారు. ఆమె వార్లను అంగీకరించినట్లు అభయం ఇచ్చినది. పురుకుత్సునకు తను చేసిన వాగ్దానమును గురించి చెప్పినది. అప్పుడు పురుకుత్సుడు అంగీరసులు అనబడే గంధర్వులను వధించి నాగులను రక్షించెను. నర్మదా వలన తమ జాతికి కలిగిన మేలునకు నాగులు ఆనందపడి ఆమెను ముప్పొద్దులా స్మరించే వారికి తమ వలన ఎట్టి ప్రమాదము ఉండదని ఆమె నామస్మరణ చేసి భుజించి వారికి విషాన్నమైనను అమృతతూలమగునని వరము ఇచ్చినారు. అప్పుడు పురుకుత్స నర్మదులకు ప్రవధన్వుడు పుట్టినాడు. అతని కుమారుడైన అనరణ్యుడు రావణాసురునిచే చంపబడినాడు. అతని వంశమున త్రిశంకుడు అనబడు సత్యపుత్రుడు వశిష్ఠుని శాపం వలన చండాలుడు అయినాడు. ఆ సమయమునందు కలిగిన కరువును వేత చెందుతున్న విశ్వామిత్రునకు మృగాలను వేటాడి మాంసం ఇచ్చి అతని అనుగ్రహంతో పుణ్యలోకమునకు వెళ్ళెను. త్రిశంకుని వంశమునందు జన్మించిన హరిశ్చంద్రుడు సత్యవాక్పరిపాలకుడుగా ప్రసిద్ధికెక్కినాడు. ఎనలేని కీర్తిని పొందినాడు. అతని వంశమున బాహుడను రాజు జన్మించినాడు. కార్తవీర్యార్జునిచే ఓడించబడి నిండు చూలాలుగా భార్యతో ఔర్యుని ఆశ్రమానికి చేరినాడు. కొంతకాలానికి మరణించడం జరిగింది. అతను మరణించినప్పుడు ఆయన భార్య సహగమన మునొచ్చ ఔర్యుడు ఆమెకు శత్రు సంహారకుడు సకల లోక సార్వభౌముడు కాగలనట్టి కుమారులను కలగనున్నాడని చెప్పి వారించెను. ఒక శుభదినమున ఆ ఆశ్రమునందే ఆమె ప్రసవించినది. ఔర్యుడు ఆ పసివాడికి సగరుడు అని నామకరణం చేసినాడు. తర్వాయి భాగం మరుసటి వీడియోలో తెలియచేస్తాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మీ శ్రేయోభిలాషులందరికీ షేర్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ.